వరకు దేవుడు చక్కటి ఆరాధన కీర్తన చదువుకున్నాం. దేవుని మన ఎంతగానో మహింపరిచాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి గత 2 వారాల నుంచి కూడా మనం కొన్ని విషయాలు ఏం చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. నేర్చుకొని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అంతేనా? ఏం చేయాలా? నేర్చుకొని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేయాలా? విడిచిపెట్టేయాలా? దేవుడు చెప్పాడు అలాగే విడిచిపెట్టాలని. దాన్ని మనం నెమరు వేసుకోవాలి, పాటించాలి, ఇతరులకు మనము చెప్పాలి. అంతేనా? అది దేవుని స్తోత్రం. మరి గత 2 వారాల బట్టి నుంచి కూడా మనం ఏ విషయం నేర్చుకుంటున్నాం? మనం చెప్పండి. ప్రత్యేకతలు యేసుక్రీస్తులో నుండి ప్రత్యేకతలు ఏమిటి, ప్రత్యేకతలు స్పెషల్ క్వాలిటీస్ ఏమిటి అని మనం నేర్చుకుంటున్నాం. అసలు ఆ యేసు ప్రభులో స్పెషల్ క్వాలిటీస్ లేకపోతే ఎందుకు నమ్మడం ఎందుకు? అంతే కదా. మిగిలిన దేవుళ్ళు అనుకున్నట్టు వారికి యేసు ప్రభుకి ఒక ప్రత్యేకం లేకపోతే ఎందుకు నమ్ముకోవడం ఎందుకు? ఆయన ఒక ప్రత్యేకం ఉంది కాబట్టి, ఆయన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన మనము నమ్ముకుంటున్నాం. అంత ఆషామాషిగా నమ్ముకోలేదు. యేసు ప్రభు అంటే ఏది విదేశీ దేవుడండి, యేసు ప్రభు అంటే ఏదో తక్కువ జాతి కులస్తుల దేవుడండి అని కొంతమంది భ్రమపడుతుంటారు. కొంతమంది తెలియనితనం అంతే, ఇంకేలేదు. యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడండి అంటుంటారు. ఆ మాట వింటుంటే నవ్వు వస్తుంటుంది. యేసు ప్రభు విదేశీ దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం. అందరికీ కొందరికా దేవుడు, ఆయన అందరికీ ప్రభు. ఆయన దేవుడు అంటే ఒక ప్రాంతానికో లేదా ఒక దేశానికో లేకపోతే ఒక జిల్లాకో లేకపోతే ఒక మండలానికో లేకపోతే ఒక గ్రామంలో చెందినవాడు కాదు. సర్వాంతర్యామి, సర్వోన్నతుడైన దేవుడు అంటే ఒక మూల కూర్చోబెట్టి దేవుడు అని అనుకోడు. దేవుడు అంటే మొత్తం అంత ప్రాంతం అంతా ఉన్నవాడు, సర్వంలో ఉన్నవాడు. ఓన్లీ భూలోకం మీద కాదు, సూర్య మండలం మీద కలుగు చేసినవాడు, అనేకమంది జీవరాశులు ఉన్నవాడు. మొత్తం అంతా కూడా దేవుడు ఉన్నాడు. ఉన్నవాడు ఆయన సర్వాంతర్యామైన, అన్ని చోట్ల ఉండగలడైనా అని ఎలాగైనా ఉండగలరు, ఏదైనా చేయగల సామర్థ్యుడైనా. ఒక మాట ద్వారా సృష్టి ఏం చేశాడు? మాట ద్వారా కలుగు చేశాడు. హల్లెలూయా. ఆకాశమా కలుగంటే ఆకాశం కలిగింది, భూమి కలుగంటే భూమి కలిగింది, వెలుగు కలుగంటే వెలుగు కలిగింది, నక్షత్రమా కలుగంటే నక్షత్రాలు కలిగాయి, ఓ చేపలు పురుగులు ఇవన్నీ కలుగులు కాక అంటే ఒక మాట ద్వారాగా కలిగే. దేవుని స్తోత్రం. మరి ఈ నాశనం చేయాలంటే మాట ద్వారా కూడా నాశనము చేయగల కెపాసిటీ దేవుడికి ఉంటుంది. దేవుడు అంటే చేతులు ఆయుధాలే ఉండవు. దేవుడు అంటే ఆయుధాలు ఉంటాయా? ఆయుధాలు ఉండవు. ఆయన మాట చాలు. ఆయన మాట వల్ల ఏమైనా ఆయన చేయగల సమర్థుడైనా. అలా అందుకే మనం దేవుడిగా పూజ చేస్తున్నాం ఈరోజు మనం. కాబట్టి దేవుడు అంటే ఏదో ఆయుధాలు ఉంటాయండి, ఆయుధాలతో ఏవో చంపుతాడు అలా చాలా భ్రమపడుతుంటారు చాలా మంది. దేవుడు అనేవాడు ఏంటంటే ఆయుధాలు ఉండవు, నోటి మాట. దేవుడు అంటే ఆత్మస్వరూపైన, ఆయన ఎవరికి కూడా కనిపించేవాడు కాదైనా. మరి యేసు ప్రభు దేవుడు నమ్ముతాడంటే దేవుని యొక్క స్వరూపం మానవ ఆకారంలో భూలోకానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడిపై లోకం వస్తే లోకం పడుతుందా? ఆకాశంలో సింహాసనము, భూమి నా పాదపీఠము. మీకు నాకు ఎలాంటి మందిరం కడతావు? సొలొమోను మహారాజా దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. దావీదు నువ్వు కట్టవద్దు, నీ కుమార్తె చేత కట్టించుకుంటాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు, సొలొమోను నువ్వు నాకు ఎలాంటి మందిరం కడతావు? నువ్వు
నాకు రూపం ఎలా నాకు ఏ రూపం ఉందా, నా రూపం ఎలా ఉందో చెప్పనా అన్నాడు. ఎలాగా? ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం మీద మీరు నాకు ఎలాంటి మందిని కట్టగలరు మీరు అని అని దేవుడు ప్రశ్నించాడు. కాబట్టి దేవుడు అంతలా ఉన్నవాడు. ఏదో ఒక గది కట్టుకొని ఇది దేవుడు అని మనుషులు నిర్ణయించారు అంతే. అని సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తికుడైనా మాట ద్వారాగా ఏమన్నా కలుగు చేసేవాడు కెపాసిటీ గల వ్యక్తి యేసు దేవుడు. ఆ దేవుడే భూలోకానికి వచ్చాడు. ఆయన దేవుడుగా వస్తే మనుషులు ఎవరైనా చూడగలరా? ఒకరు చూస్తే అవుతారట, చనిపోతారు. ఎందుకంటే ఆ వెలుగు, ఆ తేజస్సు తట్టుకోలేక చనిపోతారు. ఎందుకంటే ఉదాహరణకి మన కళ్ళ ముందు ఎదుగుంటే సూర్యుడు ఉన్నాడు. సూర్యుని మనం చూడగలమా? సూర్యుని చూడగలమా? అలాంటి ఒక సూర్యుని చూడలేము. కానీ దేవుని తేజస్సు మరి మన నిజంగా చెప్పాలంటే ఎంతో తేజస్సు. ఆ తేజస్సు మనం ఊహకు కూడా మనకి అందదు. ఆయన అంత వెలుగుతూ ఉంటాడు. ఆయన స్వరూపాన్ని మనం ఏ మానవుడు చూడలేదు. కాబట్టి ఆయన దేవాది దేవుడు, మహిమ స్వరూపుడు. మన నరుడు కాబట్టి నరుడుగా ఈ లోకానికైనా వచ్చాడు. హల్లెలూయా. అది ప్రత్యేకం. అది ప్రత్యేక. దేవుడే మానవుడు రావడము ప్రత్యేకము. సరే, మనం యేసుక్రీస్తులోని మన ప్రత్యేకతలు ఎంతవరకు 2 వారాలు కూడా మనము నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు ప్రశ్న, ఏమేమి నేర్చుకున్నాము? మిగిలిన వారికి యేసు ప్రభుకి ప్రత్యేకతలు ఏమిటి? దేవదూతలు ఆయన పుట్టినప్పుడు ఆరాధన పండుగ జరుపుకున్నారు. ఒకటి. రెండోదిగా కాలము, ఆయన రాకడతోటే కాలము విభజించబడ్డది. 2. మూడోది ఆయన వచ్చాక జనాభా సంఖ్య ప్రారంభమైంది. 4. ఆయన పాపము లేనివాడైన తర్వాత ఆయన పాపాలను క్షమించవు. 5 విషయాలు మనం 2 వారాలుగా మనము నేర్చుకుంటున్నాం. నేర్చుకొని ఏం చేయాలంటే ఈ ప్రత్యేకత లోకానికి ఏం చేయాలి? ప్రకటించాలా? దేవుడు నీకు అన్ని ఇచ్చారు. గాలి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. నీరు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈ భూమి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆకాశం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. సూర్యుడు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చిన దేవుడు మనకి ఇస్తే తయారుగా మనం అనుభవిస్తున్నాం, ఉచితంగా మనం అనుభవిస్తున్నాం. కానీ దేవుడిని కనపరచట్లేదు. దేవుడిని కనపరచాలి మనం ఎప్పుడు కూడా. ఏదో అప్పుడప్పుడు కనపరచడం కాదు, ప్రతిరోజు కూడా ఆయన్ని మనం కనపరుస్తూనే ఉండాలి. నిజానికి ఒక 5 నిమిషాలు గాలి లేకుండా దేవుడు చేసేది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? బ్రతకగలమా? 5 నిమిషాలు కాదు, కనీసం ఒక సెకండ్ చాలు, మొత్తం గాలి బంధించగలరు. కాబట్టి మరి దేవుడు అలా అనుకుంటే మనం ప్రతిరోజు కూడా దేవుని ఏం చేయాలి? గణపరుస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. మనం దేవుని గణపరచాం, కానీ మనుషులు చెప్పేది మనం గణపరుస్తూ ఉంటాం. మనుషులు చెప్పేది ఏంటి? మనుషులు ఏం చెప్తారు? నువ్వు అటెలక, నువ్వు ఇటెలక, నీ వాసులుగా ఇల్లు కట్టుకోవాలా, ఇదేమి ఇటుపక్క ఉండాలా, అది అటుపక్క ఉండాలని చెప్పుకుంటాం. అదేంటి? దేవుడు చెప్పారు అలాగా వాస్తు. మనుషులు చెప్పారు, మనుషులు పెట్టిందే పాటిస్తారు. ఇప్పుడు దేవుడు మనకు కలుగు చేశాడు. అవునా? మనకు కలుగు చేశాడా? మనం ఏం చేస్తున్నాము? ఒక దేవునికి ఆకారం కట్టి, ఒక గుడి కట్టి మనం చేస్తున్నాం. అది కరెక్ట్? అది కాదది. ఎందుకంటే జ్ఞానంగా ఆలోచించాలి, తెలివిగా ఆలోచించాలి. మన చేతులతో చేసుకున్నదే దేవుడు కాలేడు. మనల్ని ఎవరైతే కలుగు చేశాడో ఆయన సృష్టికర్త అవుతాడు. హల్లెలూయా. ఇది ఎవరో చెప్పడం కాదు, గ్రహించుకోవాలంతే. యేసు ప్రభు మాత్రం అంటే ఏదో విదేశీ దేవుడు అంటారు. విదేశీ దేవుడు ఆయన మత సర్వాంతర్యామి. ఆయన ఇంచుమించుగా 250 దేశాలకి దేవుడే. ఆయన సూర్యుడికి దేవుడే, చంద్రుడికి దేవుడే, సకల దేవతలందరికీ కూడా దేవుడైన. హల్లెలూయా. సకల దేవతలు కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు.
మహిమపరుస్తున్నారు. ఎవరు? సకల దేవతలందరూ కూడాను దేవుని ఏం చేస్తారు? ఆరాధిస్తున్నారు. మరి దేవదూతలే ఆరాధిస్తే మన యేసుని మనం ఆరాధించొద్దా? ఆరాధించాలి లేదా? అంత గొప్ప దేవుని మనం కనుగొన్నాం. మనము చాలా మంది పాపం తెలియక ఇది తక్కువ జాతి కోసం దేవుడండి, ఇది విదేశీ దేవుడండి, మనకెందుకండి అని ఒక భ్రమలో ఉండిపోయారు అంతే పాపం. మనం ఏం చేయాలి? వారి మారు మనసు కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన మనము చేయాలి. ఓకే, 5 విషయాలు 2 వారాలుగా మనము నేర్చుకున్నాము. ఆరోజుగా మనం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వీళ్ళతో 6, 7, 8 అలా చెప్పారు కదా. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకతలు సుమారుగా ఎన్నో చెప్పాను? 15 ప్రత్యేకతలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 15 ప్రత్యేకతలు మరొకరికి లేవు. లేనివని చెప్తున్నప్పుడు ప్రత్యేకత గురించి. అందుకే మనం నమ్ముకుంటున్నాం యేసు ప్రభువును. అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు మనము నమ్ముకుంటున్నాం. నిజానికి మన పూర్వం అందరూ కూడా హిందువులే. ఎవరిని పూజ చేసేవాళ్ళు? మనకి వేరే బ్రాహ్మణంగానే మనము పూజ చేసేవాళ్ళు. ఎందుకంటే మనం విశ్వ బ్రాహ్మణులు కాబట్టి నాటి కాలంలో ఆయన మనం పూజ చేస్తాం. సత్యం తెలుసుకున్నాం. ఆయన గురువు, ఆయన ఒక సాధువును ప్రక్కన పెట్టాం. మనం ఏంటంటే చాలా మంది తెలియక సృష్టికర్తని విడిచిపెట్టేస్తారు, సృష్టిని పూజ చేస్తున్నారు. అది అలా చేసి దేవుడికి కోపం వస్తుందిగా. దేవుడు ఎందుకంటే నేను కలుగు చేశాను కదా, నాకు కదా వీళ్ళు శాస్త్ర నమస్కారం చేయాలి, నాకు కదా వీళ్ళు ఆరాధన చేయాలి, నాకు కదా వీళ్ళు నన్ను మహిమపరచాలి. అందుకని నేను కలుగు చేసిన సృష్టి పూజ చేయడం ఏంటి? దేవుడు కోపం వస్తాడు కదా. కోపం వస్తే ఏం చేస్తాడు? నరకంలో పడవేస్తాడు. హల్లెలూయా. నరకంలో పడవేస్తాడు. దేవుడు ఎంత ప్రేమమయుడో, దేవుడు ఎంత కరుణమయుడో, దేవుడు ఎంత జారిగలవాడో అంత కఠినాత్ముడు కూడా దేవుడు స్తోత్రం. దేవుడు చెప్పు చేతలు ఉంటే కరుణమయుడు, దేవుడు చెప్పు చేతులు ఉంటే ప్రేమమయుడు, దేవుడు చెప్పు చేతులు లేకపోతే దహించే అగ్నిగా వస్తాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు ఏంటంటే తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తే తెలుసుకోవడం కాదు, గ్రహించుకోవాలి. దేవుడు అంటే ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి. మన ప్రతి ఒక్క మనిషి కూడా జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో తెలుసుకొని ముందుకి సాగిపోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మరో పాయింట్ అంటే యేసు ప్రభువులో ఉండే ప్రత్యేకత ఏమిటంటే అనేక ప్రత్యేకతలు, 5 ప్రత్యేకతలు మనం తెలుసుకున్నాము. ఈరోజు మరో ప్రత్యేకత అంటే ఆయన పాపులను ఎంత మాత్రమును బయటికి త్రోసి వేసేవాడు కాదు. హల్లెలూయా. ఏంటంట? పాపులను ఎంత మాత్రమును బయటికి త్రోసి వేసేవాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడండి. పాపులను బయటికి త్రోసివేయడా? పాపులను ప్రేమించేవాడు మన యేసయ్య. మంచోడిని ఎవరైనా ప్రేమిస్తారు, అవునా? మంచోడిని ఎవరైనా ప్రేమిస్తారు, మంచి పని చేస్తున్నామని. దొంగతనం చేసిన ప్రేమించాలా, వ్యభిచారం చేసిన ప్రేమించాలా, వాళ్ళు ప్రేమించడం సరైన మార్గంలో నడిపించాలా. అది ప్రేమించడం అంటే. మంచివాడిని ఎవరైనా ప్రేమిస్తారు, దాన ధర్మాలు చేసుకుని ఎవరైనా ప్రేమిస్తారు. కానీ మన యేసయ్య దొంగలను, దోపిడీదారులను, వ్యభిచారులను, త్రాగుబోతులను అందరినీ ప్రేమించి మంచి మాటలు చెప్పి వారికి రక్షణ ఇచ్చి మంచి మార్గం నడిపించాడు. అది ప్రాణమైంది అంటే యేసు ప్రభువుల ప్రాణం అంటే రియల్ ప్రాణం అయింది. మనం ఎంత ప్రేమించకపోతే తన ప్రాణాన్ని మన కోసం దారపోసాడు. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు మన కోసం. అసలు ప్రాణం ఎవరు కూడా పెట్టలేదు, యేసు ప్రభు తప్ప. కాబట్టి యేసు ప్రభు అంట, యేసు ప్రభు పాపులను ఎంత మాత్రము కూడా బయటికి త్రోసి వేసేవారు కాదు. చూద్దామా యోహాను సువార్త, యోహాను సువార్త 8
యోహాను సువార్త 6వ అధ్యాయము అందరూ బైబిల్ తీయండి. 6:37 6:37 ఏమనుంది ఇక్కడ? నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు. ఓకే నా యొద్దకు వచ్చురు. అయ్యా ఓకే, నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. అక్కడ పదం ఉంది. అక్కడ ఎంత మాత్రం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపాలు క్షమించిన ఆయనా అని విరిగినది హృదయంతో ఎవరైతే వస్తారో వారి యొక్క పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లోకపరంగా అయితే పాపం చేసిన వాళ్ళని ఎవరైనా లోపల రాణిస్తారా? ఎవరు రానివ్వరు. ఎవరు రాణిస్తారు? మంచి వాళ్ళని రాణిస్తారు. దానాధర్మాలు చేసే వాళ్ళు లోపల రాణిస్తారు. లేకపోతే గౌరవంగా జీవించే వాళ్ళు లోపల రాణిస్తారు. లేదా ఒక అధికారుల్ని లోపల రాణిస్తారు. లేకపోతే ఉన్నతమైన ఒక పొలిటీషియన్స్ని లోపల ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. కానీ యేసు ప్రభువుల ప్రత్యేకత ఏంటంటే వారిని ఎవరిని ఆహ్వానిస్తారు? ఎవరిని అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, డబ్బున్న వాళ్ళని, హోదా కలిగిన వాళ్ళని, వాళ్ళని ఎవరైనా ఆహ్వానిస్తారు. ఆ లోపం తీరది. కానీ మన యేసు ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? పాపులను. అవునట, పాపులను. ఏమనుంది అక్కడ? మీరు నన్ను చూచి విశ్వకాలని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనిపించే వాళ్ళందరూ నా యొద్దకు వచ్చుడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ పదం చదువుతున్నప్పుడు ఆయన మీద ప్రాముఖ్యంగా పెరిగిపోయిందండి. నాకు నిజంగా ఎందుకు పెరిగిపోయిందంటే ఆయన పాపులకు రక్షకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి శరణం కోరి, ప్రభువా నేను ఈ పాపం చేశాను, లేకపోతే నేను ఇది నేరం చేశాను అని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటామో ఆయన వెంటనే క్షమించేవాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఏ పాపం చేసినా ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసినటువంటి సమస్తలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎంత ప్రేమమైనండి ఆయన ప్రేమ. ఆయన ప్రేమకి హద్దులు లేవని ఆయన ప్రేమ నిజముగా ఎవరు కూడా వర్ణించలేరు. ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమమైన ఆయన. అంత ప్రేమమైన పట్టుకొని విదేశీ దేవుడు అంటారా? అంత కరుణామయాన్ని పెట్టి తక్కువ జాతి కోసం దేవుడు అంటారా? ఎంత పొరపాటు మాట్లాడేవి, ఎంత పొరపాటు అది. ఆయన ప్రేమ నిజంగా బైబిల్ చదువుతుంటే ఆయన ప్రేమ నిజంగా మరి ఒళ్ళంతా పొలపించిపోతుంది. ఆయన ప్రేమ చూస్తుంటే ఒక దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు క్షమిస్తారా? జైల్లో వేస్తారు. అవునా? ఒక వ్యభిచారం చేసినట్టు ఎవరు దొరికారనుకోండి ఏం చేస్తారు? జైల్లో వేస్తారు. ఒక తాగుపోతే విపరీతంగా తాగేసి రోడ్ల మీద ఒకవేళ కొట్లాడి అనుకోండి, తీసుకెళ్ళి ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అది చట్టం. అది ఈ లోక సంబంధం చట్టం. ఈ లోక సంబంధం చట్టం ఏం చేస్తారంటే తప్పు చేస్తే జైలు శిక్ష, తప్పు చేస్తే జైలు శిక్ష. కానీ మన యేసు తప్పు చేస్తే ప్రేమించేవాడు, ప్రేమించి సన్మార్గమును నడిపించేవాడు. హల్లెలూయా. మంచి వారు నడిపించేవాడికి తప్పు చేయక. పోయిన వారం చెప్పుకున్న వ్యభిచార స్థితి దొరికిపోయింది. వ్యభిచారం చేస్తూ లోకం అంతా కూడా ఈమెను శిక్షించాలి అని కోరారు.
యేసుప్రభు శిక్షించాడా? శిక్షించాడా? ఇక పాపము చేయకి తల్లి. అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయమ్మా. నేను వారిని శిక్ష విధించలే తల్లి. లేదు లేదు యేసుప్రభు, నేను శిక్ష విధించను, నేను ప్రేమిస్తున్నాను, ఇక నువ్వు పాపం చేయకని ఆ ప్రేమతో నిజంగా అమ్మాను సంపాదించాడు ఆ వ్యభిచారస్తుని. అమ్మాను సంపాదించి నీకు కూడా నేను శిక్ష విధించను, నేను పాపం చేయక సన్మార్గం నడమని ఒక మంచి బోధించాడు. ఈరోజు అలా మంచిని బోధిస్తుంటే దొంగతనం చేయకండి, తాగుడు మానండి, వ్యభిచారం చేసిన వ్యభిచారం చేయకండి ఒక మంచి మాటలు లోకాన్ని ప్రకటిస్తుంటే ఈరోజు సమాజం తప్పు పెట్టి మీరు అలా చేయకూడదు, అలా మీరు ప్రకటించకూడదు, ఇది మత ప్రచారము అని అంటున్నారు. ఇది మత ప్రచారమా? సన్మార్గంలో బోధించే మంచి మార్గమా? మంచి మార్గం బోధిస్తుంటే మత ప్రచారమా అంటారు. ఇది మత ప్రచారమా? సన్మార్గం, ఇది మంచి మార్గము. ఎక్కడికి? పరలోకానికి మంచి మార్గం ఇది. అంటే మంచి మార్గము నడుస్తున్నప్పుడు నడిపించే భారము యేసుప్రభు తీసుకుంటే ఆ భారం మనకిచ్చాడు. మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి మొత్తాన్ని మీరు ఏది సువార్తను ప్రకటించారు. ఆ భారం మనకి ఇచ్చారు కాబట్టి ఈరోజు మనం చెప్తున్నాం. హల్లెలూయా. లేకపోతే ఎవరైపోతే మనకెందుకు? ఎవరి నరకంలో పడిపోతే మనకెందుకు? మనం రక్షించబడ్డాం, దేవునికి వారసులుగా అయ్యాం. మనం కొన్ని వారం చెప్పుకున్నాం. ఎవరైనా పోతే మనకెందుకు? మనం ఊరుకోవచ్చు కదా. అంటే ఎవరైనా ఇరుగు పొరుగు వారిని కూడా మీరు ప్రేమించే రక్షణలో మీరు నడిపించగలరు. హల్లెలూయా. వాళ్ళు రక్షించిన వాళ్ళు మనకి ఏమైనా డబ్బులు అడుగుతున్నావా? లేకపోతే కానుకలు అడుగుతున్నావా? ఏమడగలేదు. మనకు ఉచితంగా మనం దేవుడు చెప్పాడు రక్షణ మాటలు, మనం ఉచితంగానే చెప్తాం, ఉచితంగానే రక్షిస్తాం. దేవుడు ఆ భారం మాకు పెట్టాడు కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. నిజంగా ఎంత ప్రాణమేడు. అందుకనే ఏ ఆత్మ నశించుట ఆయనకి ఇష్టం లేదు. నశించిపోతున్న ఆత్మల పట్ల వెతికి ఆయన రక్షించడానికి మనిషి కుమారు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడైనా ఎంత ప్రాణం. ఎందుకంటే మీరు నరకంలో వెళ్ళిపోతారేమో అని భయం ఆయనకి. ఏ మనిషి కూడా నరకంలో వెళ్ళకూడదని, సన్మార్గం రావాలని మంచిని బోధించాడైనా. మంచిని బోధించేవాడిని ఈ లోకం సమాజం ఏమంటుందంటే మాకు మంచి వద్దు, మేము ఎలాగపోతాం, మేము తాగుతాం, తిరుగుతాం, వ్యభిచారం చేస్తాం, దొంగతనం చేస్తాం, మేము ఇలాగే ఉంటాం అంటున్నారు కొంతమంది. యేసుప్రభు యొక్క బాధ ఏంటంటే నరకానికి వెళ్ళిపోతారని. అలా చేసేమవుతారు? నరకానికి వెళ్ళిపోతారని బోధించాడు యేసుప్రభు వారు. చాలా మంది యేసుప్రభు మాటలు విని బైబిల్ చదివి చాలా మంది మారు మనసు పొందారు. చాలా మంది, అనేక మంది దొంగలు మారారు. స్టొబర్టిపురం అనే ఒక పెద్ద ఊరు ఉంది. స్టొబర్టిపురం అనే అది గజ్జి దొంగలు ఎక్కువ, మామూలు దొంగలు కాదు. బ్లేడ్లు నోట్లో పెట్టుకుంటారు వాళ్ళు, బ్లేడ్లు నోట్లో పెట్టుకుంటారు. నల్ల మేకలు ఉంటాయి, నల్ల మేకలు లోపల వేసుకుంటారు. ఎవరు కనిపిస్తే ఉప్పు ఊదుతారు అలాగా. ఆ బ్లేడ్ భక్తాన్ని కూడా వాళ్ళు చాలా కఠినాత్మలు, వాళ్ళు దుర్మార్గులు. స్టొబర్టిపురం ఊరంతా కూడా అటువంటి స్టొబర్టిపురం దొంగల్ని, దోపిడిదారుల్ని యేసు ప్రేమ, యేసు మాటలు వాళ్ళని ఆ యొక్క చెడు వ్యసనం నుంచి దొంగతనం మాన్పించింది. వాళ్ళు ఇప్పుడు సేవకులు తయారయ్యారండి. ఈరోజు గజ్జి దొంగలు ఈరోజు బైబిల్ పట్టుకొని దేవుడి మాటలు బోధిస్తున్నారు. ఈరోజు మంచిగా జీవిస్తున్నారు, ఎంత ఉన్నతంగా జీవిస్తున్నారు. ఈరోజు ఎవరు? గజ్జి దొంగలు ఉన్నారు. ఒకనాటి కాలంలో యేసు మాటల వల్ల ఆకర్షించింది, యేసు మాటల వల్లనే ఆకర్షించింది. వాళ్ళు మార్పు చెంది ఈరోజు బైబిల్ పట్టుకొని సేవ చేస్తారు చాలా మంది. హల్లెలూయా. అటువంటి
బైబిల్ గ్రంథం ఈరోజు ప్రకటిస్తూ ఉంటే మాకు వద్దు బాబు, మత గ్రంథం మాకు వద్దు. మంచి వద్దా? వద్దంట. మంచి మంచి వద్దు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు రావడానికి భయపడతారు. ఎందుకు? క్రైస్తవుల కోసం తాకూడదు, క్రీస్తుని అంగీకరించి వ్యక్తం చేయకూడదు, క్రీస్తుని అంగీకరించి దొంగతనం చేయకూడదు. క్రీస్తుని ఒకవేళ అనుసరిస్తే ఏ చెడు పనులు కూడా చోటు లేదు. అందుకని చాలా మంది రారు. అయితే వాళ్ళు ఎలా ఉండాలంటే ఈ లోక సంబంధంగా అన్ని అనుభవించాలి. వాళ్ళు అనుభవిస్తే ఏముంది? నరకమే వాళ్ళకి గతి, అంతే. ఇంకా ఇప్పుడు యేసు మాట చెప్తూ ఉంటే ఈరోజు లోకానికి ఎలా ఉంది అంటే వెరితనంగా ఉంది. ఈరోజు వెరితనంగా ఉంది. మనం ఏం చేయగలం? మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ప్రకటన చేయవలసిన భారము, బాధ్యత మనపై ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తులో ప్రత్యేకత అంటే అనేక మందిని దొంగతనం చేసిన వాళ్ళు మారారు, వ్యభిచారులు మారారు. నమ్మకం ద్రోహిగా ఉన్నటువంటి ఇస్కరియోతా నమ్మకంగా ఉన్నాడు. అటువంటి యేసుప్రభుని అప్పగించాడు. యేసుప్రభుని ఎవరు అప్పగించారు? యేసుప్రభుని ఇస్కరియోతా నమ్మకంగా ఉండేవాడు. క్యాషియర్ ఆయన ఎవరన్నా? క్యాషియర్గా ఉండేవాడు. ఆయన యేసుప్రభుని సిల్వకి అప్పగించాడు. అతను కూడా ఒక మోసగాడు అయిపోయాడు. యేసుప్రభుని వెంటే ఉన్నాడు, యేసుప్రభు తల్లి తిరిగాడు, యేసు బోధలు విన్నాడు, యేసుప్రభుని అప్పగించాడు. యేసుప్రభుని అప్పగించినటువంటి ఇస్కరియోతా ఎక్కడ కూడా ఇస్కరియోతా మీద కోపం లేదు, అసూయపడలేదు. ఆయనను ప్రేమించాడు. హల్లెలూయా. అంత ప్రేమమయుడు. యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు. ఇది అప్పగించాడు ఎవరు? ఇస్కరియోతా శిష్యుడు, క్యాషియర్. డబ్బు సంచి యోధ వద్ద ఉండెను లేఖనం సెలవిస్తుంది. అటువంటి ఇస్కరియోతానే దేవుడు ఏం చేశాడు? క్షమించాడండి. మన యేసయ్య క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే ఈరోజు ఎంత ధన్యమో, ఎంత ధన్యమో. శత్రువులు కూడా ఏం చెప్పాడు? ప్రేమించమన్నాడు. అవసరమైతే వాళ్ళకి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఎంత ప్రేమమయుడు. పౌలన్న భక్తుడు ముందు సౌలుగా ఉండేవాడు. సౌలుగా ఉండి యేసు ప్రభుకి వ్యతిరేకంగా జీవించేవాడు, సంఘాలను పాడు చేసేవాడు, అందరిని కూడా క్రైస్తవులు అనేవాడు హింసించేవాడు. అలాంటిది ఒకరోజు ఆయనకి పౌలు అనే ఆయనకి సౌలు అనే ఆయనకి యేసు ప్రభు యొక్క దర్శనము వచ్చింది. సౌలా నువ్వు చేస్తున్నది ఏమిటి? నన్ను ఎలా హింసిస్తున్నావు అని సౌలుతో మాట్లాడాడు దేవుడు. ఆశ్చర్యం వేసింది. యేసులో మాట్లాడడం ఏంటని. ఆ దర్శనంతో ఆ సౌలు పౌలుగా మారాడు. హల్లెలూయా. సంఘాన్ని హింసించాడు. ఎంత ఘోరంగా హింసించాడు సౌలుగా ఉండేటప్పుడు. ఎంత హింసించినప్పుడు కూడా ఆ యొక్క సౌలు గారిని దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. హల్లెలూయా. క్షమించాడు. సౌలు ఏం చేశాడు? క్షమించాడు. అంత క్షమ ఆయనలో ఉంది, అంత ప్రేమ ఆయనలో ఉంది. ఈ లోకంలో దేవుడు అనేవారికి ఎవరంత ప్రేమాంతకరణ ఉందా? భూతార్థం పెట్టి అవుతున్నాయి, ఎవరు దొరకరు. యేసు లాంటి దేవుడు ఎవరు ఉండరు. హల్లెలూయా. యేసులో ప్రత్యేకతది, మిగిలిన వల్ల ప్రత్యేకత అయితే కనబడలేదు. ఆయన పాపులను ఎంత మాత్రము కూడా బయటికి త్రోసివేసేవాడు కాదు, బయటికి త్రోసివేసేవాడు. అంత గొప్ప ప్రేమమైన ఒక వ్యభిచారిని బయట త్రోసివేసేలేదు, ఒక దొంగను బయట త్రోసివేసేలేదు,
యేసు ప్రభుని అప్పగించబడి యోధాను బయట త్రోసివేసేలేదు. సంఘాన్ని పాడు చేసిన పౌలు కూడా ఏమి కూడా బయట త్రోసివేసేలేదు. ఆయన అందరినీ క్షమించాడండి. అంత ప్రేమ. ఆయన ఎవరిని బయట త్రోసివేశాడు. అదే ఆయన ప్రత్యేకత. ఇది మతమైంది, ఇది మతమైంది క్రైస్తవ మతం కాదు. మంచి మార్గం ఎక్కడికి? పరలోకానికి మంచి మార్గం ఈరోజు బోధిస్తుంటే అబ్బాయి మాకు వద్దండి, మాకు వద్దంటున్నారు. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు తెలియదు. నరకంలోకి వెళితే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ నరకం నుంచి తప్పించడానికే, నీ పాపాలు క్షమించడానికే దేవుడు నరవతానికి లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు కూడా రక్తం చిందించి మన పాపాలు శుద్ధీకరణ చేసి నీతిమంతులుగా చేసి నిర్దోషులుగా చేసి మనల్ని వారసులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంత త్యాగమూర్తి మన కోసం ప్రాణమే విడిచిపెట్టాడు. ప్రాణమే విడిచిపెట్టాడు మహాదేవుడు యేసు ప్రభు. అది ప్రత్యేకం కాదా? మన కోసం ఎవరైనా ప్రాణం అర్పించారా? ఎవరైనా? ఇంతమంది ఉన్నారు, చాలా మంది లోకంలో చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు లాంటి ప్రాణత్యాగం ఎవరైనా చేశారా? యేసు ప్రభు లాంటి రక్తాలు చెందించారా? ఎవరు లేరు, యేసు ప్రభు తప్ప. అందుకే యేసు ప్రభులో ప్రత్యేకత. హల్లెలూయా. అందుకే యేసు ప్రభుని మనము ఈరోజు నమ్ముకుంటున్నాము, ప్రకటిస్తున్నాము. అంత గొప్ప దేవుడు మనకి ఈరోజు మనం తెలుసుకునే ఆ భాగ్యము, ఆ భారము మనకు ఇచ్చాడు. ప్రకటించే బాధ్యత కూడా మనకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇన్ని ప్రత్యేకత. ఏ ప్రత్యేకత వచ్చింది చెప్పండి? యేసు ప్రభు పుట్టినప్పుడు దూతలు సంబరాలు జరుపుకున్నాయి, అది ప్రత్యేకము. రెండోదిగా ఆయన పుట్టినతోటి జనాభాలకు ప్రారంభమయ్యి, అది ప్రత్యేకము. ఆయన పుట్టిన తర్వాత కాలం విభజన జరిగింది, శకపురుషులు అన్నారు, అది ప్రత్యేకము. ఆయనలో ఎటువంటి పాపము లేదు, అది ప్రత్యేకము. ఆయన నీ పాపము నా పాపము క్షమించే దేవుడు, అది ప్రత్యేకము. ఇంకా ఆయన పాపులను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేసేవారు, అది ప్రత్యేకము. పసిపాలుడికి ఉన్నప్పుడు మహాజ్ఞానులు పూజలు చేశారు, అది ప్రత్యేకము. ఎన్ని ప్రత్యేకతలండి! ఇన్ని ప్రత్యేకతలు ఉన్నట్టు ఏకైక దేవుడు ప్రభు అయిన యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనం కనుగొన్నవారా! ఎందుకంటే మనకి ఇంకేం కావాలి? ఆస్తులు పాస్తులు మనకొద్దు, ఉంటాయి, వెళ్ళిపోతాయి. బంగారం మనకొద్దు, ఏ వద్దు. మనకు ఏసై ఉంటే మనకి చాలు. కాబట్టి ఎంత ధన్యత మనకు ఇచ్చినందుకు దేవాదేవుని మరొకసారి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇట్టి కృప, ఆశీర్వాదము మనందరికీ దేవుడు దీవించి మనం నేర్చుకున్నటువంటి ఆ ప్రత్యేకతలు విడిచిపెట్టకుండా మన హృదయం భద్రపరుచుకొని లోకానికి చాటేవారుగా మనము ఉందాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.